నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు. ప్రజలకు పరమేశ్వరుని ఆశీస్సులుండాలని ఆకాంక్ష. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, శ్రీకాళహస్తి దేవాలయాలలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనిత, ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రతిధ్వనించిన శివనామ స్మరణ. జనసేన పార్టీకి 2 కోట్ల విరాళం ప్రకటించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం. పరమేశ్వరుని అనుగ్రహం ప్రజలందరిపైన సంపూర్ణంగా ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు సంతపేట బాబా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగసత్యలత దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 50 మంది ప్రజలకు పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాంబూలం నాగవల్లి దళగీతం ముక్తాధుర్ణధమాయుక్తం తాంబూలం పుదవృక్షం రుద్రో అగ్నౌ యో అప్సే క్రతుశ్చ మే స్వరశ్చ మే శోకశ్చ మే శ్రావశ్చ మే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయో ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా. ఓం ఆదిలక్ష్మీ భేదేది శతగుస్తాహా. ఓం ధైర్యలక్ష్మ్యై నమః స్వాహా. ధైర్యలక్ష్మ్యా ఇదం నమః. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వేదేశ్వర స్వామి విష్ణుయం తమావాదిస్య సంగతే శ్రీరామవర్ణనాయ దివ్యాయ జన్మనే స్వాతంత్రాయ నమః. సర్వదేవతయే హర హర మహాదేవ హర. నమస్తస్యై నమో నమస్తస్యై నమో నమః స్వాహా. యా దేవీ సర్వభూతానాం నమస్తస్యై స్వాహా. నమస్తే
సీతారామయ్య గారి దంపతులు వేశారా? ఇట్లాంటి పూజారి మనోవాంఛా సిద్ధిరస్తు. అందరూ కూడా మీరు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలని, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రుద్రయాగం, నారాయణ యాగం, అష్టలక్ష్మి యాగం, చండీ యాగం సంపూర్ణమైనాయి. సాయంకాలం ఇలానే యాగాలు జరుగుతాయి. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు మహారుద్రాభిషేకం జరుగుతుంది. స్వామివారికి లింగోద్భగాన సమయంలో మహారుద్రం రేపు ఉదయం 5 గంటల దాకా జరుగుతూనే ఉంటుంది. స్వామివారికి రేపు మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఈ త్రయాన్నికంగా జరిగిన యాగాలన్నింటినీ కూడా రేపు ఉదయం మహాపూర్ణాహుతి తర్వాత స్వామివారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి దంపతులు ఈ కళ్యాణ మహోత్సవం చేసుకుంటారు. తలంబ్రాలు పోస్తారు. 50 మంది భక్తులు కూడా అందరూ కూడా సమస్త ఈతి బాధ నివృత్తి కొరకే మనం ఈ యాగాలన్నీ చేశాం. శివరాత్రి సందర్భంగా మన ఒంగోలు ప్రజలందరికీ కూడా, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అందరికి కూడా మా ఎంపీ గారు అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ పండగ సందర్భంగా అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళు చేసే వ్యాపారాలు, వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా బాగుంటు కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారితో సంతపాట్ల షిరిడి సాయి మందిరంలో వేల్చి ఉన్న శివయ్య స్వామి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తూ జిల్లాలో నలుమూలల్లో ఉన్న దేవాలయాలన్నీ అంటే ప్రత్యేకంగా భైరవ కోన కూడా వెళ్ళడం కూడా జరగబోతుంది. అందరికీ ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు కూడా తెలుపటం, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి, అష్ట ఐశ్వర్యాలు కూడా భగవంతుడు శివయ్య ఇవ్వాలనేది మాగుంట కుటుంబం కోరుకుంటూ. మహాశివరాత్రి పర్వదినాన పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, గొల్లభామ అమ్మవారికి సారే సమర్పించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రభుత్వ శాఖల స్టాళ్లను, ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రారంభించారు. అమరావతి, పోలవరం పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నానని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని వేడుకుంటున్నానని మంత్రి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ప్రశాంతంగా జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారు. క్యూ లైన్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని హోంమంత్రి అనిత అన్నారు. క్యూ లైన్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు 40,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించాలి. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో స్వామివారి దర్శనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి నుంచి కోటప్పకొండకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
పెట్టే మంచిగా వీడియోస్ బాగున్నాయి సార్. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలు సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్థానం కొనసాగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం పోస్ట్ చేశారు. ప్రజాసేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించిన ఎన్టీఆర్ బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తుంది. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సాయం వంటి కార్యక్రమాలతో సమాజంలో తిరుగులేని ముద్ర వేసింది. తలసేమియా వ్యాధిగ్రస్తు చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యం. మహిళా సాధికారతలో, జీవనోపాధి కల్పనలోనూ సేవలు అందిస్తుంది. కష్టాల్లో ఉన్నవారికి మరింత చేరువయ్యేలా ట్రస్ట్ సేవలను విస్తరిస్తూ అత్యంత సమర్థ సంస్థగా ముందుకెళ్తుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఆమె బృందానికి అభినందనలు. ట్రస్ట్ కార్యక్రమాలకు వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నానంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. And you all know this college is known for training the interested students to compete for diversified careers like common law admission tests, integrated public management, all India law entrance tests, NEET, IIT JEE, MSET, and also we offer very proudly Civil Services Foundation course. And recently we introduced Common University Entrance Test guidance and coaching. I was remembering my own school days and college days and felt you are the most fortunate ones sitting here. Most mesmerizing. The remaining college staff, please get ready. Wait, let them move out. Yeah, please move on to the right side. Yeah, the second team, please come forward. Sir, please. Guruji, please, be quick. Amma, don't stand there. NCC people. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగిందని, 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి ప్రజలందరికీ సర్ఫేస్ వాటర్ సరఫరా చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వడా మున్సిపల్ కార్పొరేషన్లపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జేసీ కల్పనాకుమారి, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాతతో కలిసి మంత్రి నారాయణ సమీక్షించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో శాశ్వత సిబ్బంది లేనందున నిధులు ఖర్చు చేయడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు మంత్రి నారాయణ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల వారీగా ఎంత మేర పన్నులు వసూలు చేశారనే వివరాలు మంత్రి ఆరా తీశారు. ఒంగోలులో గుర్తించిన అనధికార భవనాలను పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాలన్నారు. నగరంలో రోడ్ల విస్తరణ చేస్తున్నందున కొంతమేర నిధులు అదనంగా కేటాయించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి నగరాల్లో చిన్న చిన్న రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేస్తుందన్నారు. కోర్టు వివాదంలో ఉన్న ప్లాట్లు అమ్మటానికి ఇబ్బంది ఏర్పడిందని, అడ్డంకులు తొలగిస్తే
ప్లాట్లు విక్రయం ద్వారా ఒంగోలు కార్పొరేషన్కు ఆదాయం సమకూరుతుందన్నారు. పూర్తి వివరాలిస్తే పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఆదాయ వనరులు పెంచుకునే చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేషన్ వడాల ప్రగతిపై సమీక్షించడం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని లేఅవుట్లో 74 ప్లాట్ల అమ్మకాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వేలం ద్వారా అమ్మితే కార్పొరేషన్కి ఆదాయం వస్తుందని, వాటిని వేలం వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వడాకు ఏ నియోజకవర్గం నుంచి ఎంత మేర పన్నులు వస్తున్నాయో ఆ నిధులను ఆ నియోజకవర్గాలకే ఖర్చు చేస్తామని తెలిపారు. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చిన్న చిన్న రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి 5,000 కోట్లతో అంచనాలు తయారు చేస్తున్నామని, త్వరలో టెండర్లు పిలిచి 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో అదే మాట ప్రకారం పనిచేస్తున్నామన్నారు. కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, వడా నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని రోడ్లు వైడెన్ చేయాలని ఎమ్మెల్యే గారు యాక్చువల్గా చెప్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్కి. ఆ రోడ్డు చేయకుంటే కష్టం అవుతుంది. దానికి కొంత ఫండ్స్ కావాలని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేసి ఆ రోడ్డు కూడా వైడెన్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీలో ఈరోజు యాక్చువల్గా వీసీ గారితో వాళ్ళ యొక్క చైర్మన్ వాళ్ళతో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అర్బన్ అథారిటీకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీకే దాన్ని ఖర్చు పెట్టమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో అటు లేఅవుట్స్కైనా బిల్డింగ్స్కైనా వాళ్ళు డబ్బులు కట్టారంటే ఆ మండలం కావచ్చు, ఆ విలేజ్ కావచ్చు, వాళ్ళకి ఫెసిలిటీస్ అరేంజ్ చేయాలి కాబట్టి చేయమన్నారు. దాని మీద క్లియర్గా ఈరోజు జేసీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవన్నీ కంప్లీట్గా డేటా తీసి ఆ ఎమ్మెల్యేలను అడిగి ఆ ఎమ్మెల్యేలు ఏదైతే చెప్తారో అందులో కూడా ప్రయారిటీ చెప్పాం. ఫస్ట్ ప్రయారిటీ డ్రైన్స్, స్మాల్ డ్రైన్స్. ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా నివసిస్తుంటారో ఆ ఏరియాలో కచ్చా డ్రైన్స్ కాకుండా కాంక్రీట్ డ్రైన్స్ వచ్చేటట్టుగా, ఆ ఏరియాలో రోడ్డు, లైట్స్ ఇలాంటివి వచ్చేటట్టుగా ప్లాన్ చేయమని చెప్పాను. మళ్ళా వీళ్ళని అటు మున్సిపల్ ఆఫీసర్లని, అదేవిధంగా జేసీ గారిని, వాళ్ళ అధికారులని మంగళవారం రోజు సెక్రటరియట్కి రమ్మన్నాం. అక్కడ కూడా ఉన్న హెచ్ఓడీలతో కూర్చొని పెట్టి వాళ్ళకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. ఆ సమస్యలు కూడా సాల్వ్ చేసి చెప్పడం జరిగింది. పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా జరుగుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాకల పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్లో సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, సంతంతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, దర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జీలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ రాజాబాబులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ సాగర హారతి ఇచ్చారు. ఇప్పటి వరకు కృష్ణా హారతి, గోదావరి హారతి చూశామని తొలిసారిగా సాగర హారతిని చూస్తున్నట్లు చెప్పారు. ఒక మారుమూల గ్రామంలో ఇంత భారీ ఎత్తున బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం పట్ల ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే మనం పాకలకు వస్తున్నాము అనేటువంటి మాట అందరి నోట వినిపించాలి అని చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ రామచంద్ర సత్యనారాయణ అమ్మా నీ కేల తప్పిపోలే మరి ఇక్కడే ఉంది ఎక్కడ ఇదేంటి ఒరే నాన్నకు ఇంకో పేరు ఉంటది. పాకల ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాకల బీచ్ ఫెస్టివల్ కి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా, కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ గోదావరి హారతి చూసాం, కృష్ణ హారతి చూసాం, ఇవాళ సముద్రుడికి హారతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చూసే అవకాశం కల్పించిన ఈ ప్రాంత నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని తీసుకొని పార్టీకి 2 కోట్లు విరాళం ప్రకటించారు. ఇప్పటికీ 4 విడతల్లో పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టామని, తాజాగా పిఠాపురంలో సభ్యత్వం ప్రారంభం అనంతరం వారం రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని పార్టీ PACS చైర్మన్, సివిల్స్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, పలువురు జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. మనం అందరం కూడా మన భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో ఒక వారం రోజులు ముందు మొదలుపెట్టి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1 కోటి ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం, అది గొప్ప కార్యక్రమం. మెంబర్షిప్కి నేను మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు, లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను కనీసం 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబం. మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒకవేళ లేనప్పుడు పర్లేదు, పర్లేదు. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒంగోలులో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన ఆలయాలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ శివాలయం, సంతపేట శివాలయం, కొండమిట్ట శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో శివనామ స్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలలో పరమేశ్వరునికి విశేష పూజలు చేసిన అనంతరం భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పించారు. శివయ్యను దర్శించుకుని భక్తులు స్వామివారి అనుగ్రహం పొందారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పలు ఆలయాల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్, వైద్య, విద్యుత్ శాఖల సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. నేడు లింగోద్భవ కాలాన్ని పురస్కరించుకొని అభిషేక కార్యక్రమంతో పాటు రేపు స్వామివారి కళ్యాణ కార్యక్రమాలను ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. సంతపేట శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి యొక్క దేవాలయంలో మహాశివరాత్రి సందర్భముగా త్రయాణిక దీక్షగా రుద్రయాగం, నారాయణ యాగం, అష్టలక్ష్మి యాగం, చండీ యాగ మహోత్సవాలు 3వ రోజు వాళ్ళ ప్రారంభం చేశారు. 3 రోజులు జరుగుతున్నాయి. విశేషంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం త్రికాలంగా. తర్వాత ఇవాళ మహాశివరాత్రి మహాపర్వదినంలో తెల్లవారుజాము 4 గంటల అభిషేకాలు విశేషంగా స్వామివారికి జరుగుతున్నాయి. ఇప్పుడు యాగ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం దాకా మహాదీపారాధన, విశేష పూజలు జరుగుతాయి. సాయంకాలం సమయంలో మళ్ళీ యాగాలు జరుగుతాయి. రాత్రి 11 గంటల నుండి స్వామివారికి మహారుద్రాభిషేకం, లింగోద్భకాలలో మహారుద్రాభిషేకం జరుగుతుంది. అలానే రేపు ఉదయం సంపూర్ణంగా యాగాలు జరిగి
పూర్ణాహుతి మహోత్సవం జరుగుతుంది విశేషంగా. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణం, శాంతి కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ రోజున భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఐరన్ బార్గేట్స్తో ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు మంచినీటి సదుపాయం కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. రాత్రికి కూడా స్వామివారికి లింగోద్భవకాల ప్రత్యేక అభిషేకం ఉంటుంది. రేపు ఉదయం 9 గంటలకి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా చేయుటకు సన్నాహాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారి ఆదేశాలు, అలాగే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఆదేశాలు, మన ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు కానీ, తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు కానీ అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా ప్రత్యేకంగా పోలీసు వారి పర్యవేక్షణ కూడా జరుగుతుంది. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా అధికారులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. రాత్రికి స్వామివారికి నందివాహన సేవ కొనసాగనుంది. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగే లింగోద్భవ అభిషేకం వరకు భక్తులను మహాలఘు దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది పంచభూత లింగాలలో ఒకటి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివుణ్ణి వాయులింగంగా పూజిస్తారు. రాహుకేతు పూజలకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒంగోలు మంగమూరు రోడ్ అచిలానంద ఆశ్రమంలో మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి ఏక రుద్రాభిషేకం చేశారు. వ్యాపారవేత్త సూదరగుంట కోటేశ్వరరావు దంపతులు స్వామివారి ఉభయదాతలుగా వ్యవహరించగా భక్తులు విశేషంగా పాల్గొని పరమేశ్వరునికి అభిషేకం చేశారు. మహాశివరాత్రి పర్వదినం రోజున పరమేశ్వరుని భక్తితో కొలిచిన ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. ఆశ్రమంలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి, అచిలానంద స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు చేశారు. సమర్పయామి నమస్కరోమి ఈశ్వరాయ నమః. సర్వమిత్యకదేవం
भूतानि सदृष्टो मृडयादिनः समना भव ीभ्यन्तनष्टपर्थिनोऽजल्योपानवाकुम्भाय श्रीमदेवतीनां पदये नमो नमो भृजाय व्याधानां पदये नमः रोहिताय पदये वृक्षाणां पदये नमः कन्दयते पतीनां पदये नमो नमः कृष्णमेधाय इदेरवे परिचरारण्यानां पदये नमो नमः श्रुगावे दावद्भ्यश्च वो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमोभ्यश्च वो नमो शत्रुभ्यश्च ग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षेभ्यो प्रतिकारेभ्यश्च वो नमो नमः कुलारेभ्यः आत्मधे कतरमो धमातरं प्रिया मानस्तनवोत्तरेभ्यः मानस्तोकेतये श्री भवानी शंकर स्वामिने नमः शेरनो रस्पत्यवादिनः स्वरभिनो मुखाग्रत्राणा जोगुं चितानिषतो तेजोजे देवमस्सविदात्मनः पच्यत्रेण पवित्रेण वसोऽस्योनि मधुपातारुतायते मधुक्षरन्ति हिन्दवः माध्वे तस्मन्तो शरीरजात्मने स्वातन्त्राय वरुणाय वाहवे स्वहवे तामदाभ्यः ओम ईशाप्वा इष्टामयो भवः दानवोऽध्ये ददातनः महेरणादित्रेवहेरिषा पुरुषः सहस्राक्षसहस्रभाद प्रभूमन् विश्वतो वृत्वा आद्यदिष्टदशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वमो यो भयादः गावो हजज्ञरे तस्माद्यादाय हारित्रजमयानेतं देवे कल्याणदायने सौभाग्यवन्तनं नित्यगृहाणहरणवल्लभरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये तं नो मित्रस्यं वरुणः तं नो विक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ఓం నమ శివాయ అనుకుంటుంటారు స్వామి. పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది. ఇంకా ఈరోజు ఎవరైతే శివుడిని అర్చిస్తారో శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. వెళ్ళలేని వాళ్ళ ఇంట్లో మీ పూజాపీఠంలో దర్శనం చేయండి. మీ పూజాపీఠంలో శివలింగం లేకపోయినప్పటికీ, శివుడు లేకపోయినప్పటికీ శివుని మనస్ఫూర్తిగా పూజించండి. శివలింగం మీద ఒక్క దోసెడు నీళ్లు, ఒక్క బిలవదళం వేస్తే సంతోషపడేవాడు శివుడు మహాదేవుడు. అందుకే ఆయన బోలశంకరుడు అంటాడు. ఆయన సహధర్మచారిణి పార్వతీదేవి, ఆయనలో సగమై ఉంటుంది. ఆమె సకల శక్తుల్ని మనకు అందిస్తుంది. పరమేశ్వరుడు పార్వతి భోగాన్ని, భాగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అని ఇస్తారు. ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించడానికి. ఆ తర్వాత మోక్షాన్ని ఇస్తాడు. మోక్షం అంటే మరో జన్మమైనటువంటి మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానాన్ని ఇచ్చేది మహాదేవుడే. ఆయన భస్మాంగధారి అయి వైరాగ్యానికి ప్రతిగా మనకు కనపడుతూ ఉంటాడు. ఈ ప్రపంచ భోగాలు ఏమీ లేదు. పరతత్వాన్ని గమనించండి, పరతత్వాన్ని ఆస్వాదించండి, పరతత్వంలో మమేకంగా అండి, మీరు పరమేశ్వరుడు ఐక్యంగా అని చెప్పి సందేశంగా ఆయన విభూతిని మనం దర్శిస్తాడు. యాదవ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాటమరాజు జయంతి వేడుక ఒంగోలులో నిర్వహించారు. రామ్నగర్లో కాటమరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కాటమరాజు జయంతి వేడుకను ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఫౌండేషన్ చైర్మన్ మల్లెబోయిన రాజు యాదవ్ తెలిపారు. భారతీయ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సౌజన్యంతో కాటమరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాకు మల్లికార్జున్, రామారావు, కాసయ్య, జాజుల వెంకటేశ్వర్లు, చెల్లా శ్రీను, మల్లెబోయిన మురళి తదితరులు పాల్గొన్నారు. కాటమరాజు విగ్రహం అనేది ఒంగోలు ఏర్పాటు చేద్దాం సంకల్పంతో 24 ఎమ్మెల్యే గారికి అర్జీ పెట్టాను. సరే, అది శాంక్షన్ అయింది. ఆ తర్వాత ఒక 10 రోజుల్లో మాత్రమే కాటమరాజు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందువల్ల రామచంద్ర యాదవ్ గారితో ఫుల్ జర్నీ చేస్తున్నాను. సరే, ఇక్కడ కొంచెం వాంటెడ్ మెట్లు, ఆ మెట్లు అనేది రామచంద్ర యాదవ్ గారిని అన్న ఇట్లాగా మెట్లు కొంచెం వాంటెడ్ ఉన్నాయా అని అన్నాను. ఆయన ఒకటే మాట, నాకు మైండ్ తిరిగిపోయే మాట, అన్న నా బాధ్యత అన్న అన్నాడు. అసలు ఆ బాధ్యత అనగానే ఇంకా అసలు ఫుల్ 100% రామచంద్ర యాదవ్ గారితో నేను నమ్ముకొని ఉన్నాను, తిరుగుదాం అనుకుంటాను, చేస్తున్నాను. కానీ ఈరోజు ఆయన రావాల్సి ఉన్నది, అన్నగారికి ఆహ్వానం పెట్టి పంపించాను. కానీ కొన్ని కారణాల వల్ల ఫుల్ బిజీ షెడ్యూల్ వల్ల అన్నగారు రాలేకపోయినందుకు కొంచెం బాధగానే ఉంది. సరే, ఇవాళ ఒక 7-8 మందికి భోజనాలు ఏర్పాట్లు చేయించాము అన్నప్రసాదంగా. చాలా సక్సెస్గా బాగా జరిగినందుకు ధన్యవాదాలు అన్న.
మరొకసారి అవకాశం రామచంద్ర యాదవ్ గారిని పిలిపించుకొని ఇంకా కాటమరాజు ప్రోగ్రాం ఇంకా సక్సెస్ బాగా చేసుకుందామని 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 22 వరకు జరుపుకోమన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ అనుకోకుండా శివరాత్రి అవ్వడం, ఆ తర్వాత ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. రామచంద్ర యాదవ్ అన్న గారిని ఈ జయంతి కార్యక్రమానికి ఆహ్వానించుకున్నాము. కొన్ని కారణాల పండుగ కాబట్టి ఆయనకున్న షెడ్యూల్లో రాలేకపోయారు. సంతోషం, రాలేకపోయినందుకు అనుకోలేకపోతున్నాము. సరే, ఆయన పేరుతో చేసిన ప్రతి కార్యక్రమం నాకైతే సక్సెస్ అవుతుంది. చాలా హ్యాపీ అన్న. రామచంద్ర యాదవ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శిఖరం వద్ద కాలినడకన వచ్చే స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం గ్రామ భక్తుల సహాయ సహకారాలతో 13 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కోడూరి కోటేశ్వరరెడ్డి తెలిపారు. కాలు నడుకుని వచ్చే స్వాములకి, దోర్నాల నుంచి నడిచొచ్చే స్వాములకి, ఇష్టకావసరంకి వెళ్ళే స్వాములకి, శిఖరం కాడు ఉండే స్వాములకి, ఇడి భక్తులకి ఎంత జనం వచ్చినా అన్నదాన కార్యక్రమం జరుగును. ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఈ భక్తులు సహారాలతో జరుగును. మీ ఛానల్ ద్వారా అందరికీ సహకారాలు తెలుపుతారని ధన్యవాదం చెబుతున్నాను. సహాయ అన్నదాన కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. చీమకుర్తి మండలంలో మహాశివరాత్రి సందర్భంగా పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ కాశీగా పేరొందిన రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీ మోక్ష రామలింగేశ్వర దేవస్థానం శివనామస్మరణతో మారుమ్రోగింది. అర్చక స్వాములు స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి ఆదివారం రావడంతో భక్తుల రద్దీ గతంలో లేని విధంగా పెరిగిపోయింది. ఆలయ ఈవో రజనీకుమారి, అధికారి చక్రవర్తి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు వసతులు ఏర్పాటు చేయగా పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా టంగుటూరు మండలం పసుపుకుదురు గ్రామంలో శివాలయానికి భక్తులు పోటెత్తారు. స్వయంగా శ్రీరాముడు పసుపుతో తయారు చేయబడిన శివలింగంగా ప్రసిద్ధి చెందడంతో పసుపుకుదురు గ్రామానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పసుపుకుదురు గ్రామంలో ఉన్న శివలింగాన్ని ఒకసారి దర్శించుకుంటే జీవితం ముక్తి మార్గంలో ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శివలింగం ప్రత్యేకం అని ఆలయ నిర్మాణకర్త శంకరయ్య తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు శివాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. భారీ సంఖ్యలో అన్నదానం నిర్వహించారు. భక్తులకు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు దివి హరిబాబు తెలిపారు. తర్వాత శివాలయాన్ని రాత్రి మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థంలో శ్రీ యోగి వేమన రెడ్ల సేవా సమితి ప్రాంగణంలో మోక్ష రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. సమితి అధ్యక్షులు మారం వెంకారెడ్డి, కార్యదర్శి గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, కోశాధికారి చిన్నపరెడ్డి మస్తాన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కిష్టపాటి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమితి రామతీర్థం చీమకుర్తి మండలం ప్రకాశం జిల్లా. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం మహాదానం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రామతీర్థంలో శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ యోగి వేమన రెడ్ల సేవా సమితి రామతీర్థం ప్రాంగణం ఉంది. తేదీ 15/2/2026 ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని
భక్తులందరికీ శ్రీ యోగి వేమన రెడ్ల సేవా సమితి రామతీర్థం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు. ప్రజలకు పరమేశ్వరుని ఆశీస్సులుండాలని ఆకాంక్ష. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, శ్రీకాళహస్తి దేవాలయాలలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనిత, ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రతిధ్వనించిన శివనామ స్మరణ. జనసేన పార్టీకి 2 కోట్ల విరాళం ప్రకటించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు, దేవునికి దగ్గరగా ఉండడం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.